అధ్యక్ష, ఫండమెంటలీ అధ్యక్ష, ఈ బిల్లుకు సంబంధించి ప్రధానమైన అభ్యంతరం విశ్వవిద్యాలయకున్న అటానమస్ క్యారెక్టర్, అటానమీని కోల్పోవటం జరుగుతుంది అధ్యక్ష. మొత్తం యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి పోతా ఉంది అధ్యక్ష. రిక్రూట్మెంట్ జనరలీ కూడా ఈ యూనివర్సిటీస్కి సంబంధించి అధ్యక్ష యూజీసీ నామ్స్ ప్రకారం కానీ మన చట్టాల ప్రకారం కానీ వారికి యూనివర్సిటీస్కు సంబంధించి వారి ఖాళీలను భర్తీ చేయడానికి వారికి అధికారాలు ఇవ్వటం జరిగింది. ఆ అధికారాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉన్న అధికారుల చేతిలో వెళ్తా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఎవరు ఉంటారు అధ్యక్ష? ఐఏఎస్ ఆఫీసర్స్ దాంట్లో రిక్రూట్మెంట్ బోర్డులో ఉంటారు అధ్యక్ష. మీరు ఇచ్చిన బిల్స్కి సంబంధించిన అంశం విషయంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు రిక్రూట్మెంట్ బోర్డులో ఉంటారు అధ్యక్ష. అకాడమిక్ సంబంధించిన విషయంలో అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్కు సంబంధం లేకుండా, అక్కడ ఉన్న స్టాఫ్కి సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో జరుగుతుందని మీరు చెప్తా ఉన్నారు. సో అటానమీ అక్కడే కూలిపోయింది. యూనివర్సిటీస్కు సంబంధించి వారి ఐడెంటిటీ కూలిపోయింది. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ దేర్ టు రెగ్యులేట్ మేడం. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ దాంట్లో కూడా మనం ఆలోచన చేస్తే వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ప్యారిటీ బిట్వీన్ ఏ పబ్లిక్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీ పరంగా ఏ విధంగా నడుపుతారు, వారి స్టాండర్డ్స్ ఏమున్నాయి? ఈరోజు ఆదర్శంగా నిలబడ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎక్కడైనా ప్రభుత్వ పరంగా ఇంటర్వెన్షన్ వచ్చినప్పుడు, ఆ ఇంటర్వెన్షన్ జరిగినప్పుడు ఎంత రెడ్ టేపిజం జరుగుతుందో, ఎన్ని ఇబ్బందులు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అటానమీ కోల్పోయిన ఈ యూనివర్సిటీకి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో సెంట్రలైజ్ చేయాలి. సార్, దిస్ ఈజ్ సెంట్రలైజ్. మనం ఎంతవరకు అయితే ఎడ్యుకేషన్ని డీసెంట్రలైజ్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందో అప్పుడు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయి అధ్యక్ష. కానీ మొత్తం పూర్తి స్థాయిలో సెంట్రలైజేషన్ చేసి ప్రభుత్వ పరంగానే మొత్తం ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వం చేతిలో పెట్టగాలనే ఒక ఆకాంక్ష సరికాదని మేము గౌరవ మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష, ఈరోజు మీరు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు చేపడతామని నిర్ణయం చేశారు. ఈరోజు అక్కడ ఈ యూనివర్సిటీస్ మీరు చెప్పిన ప్రతి ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, శాతవాన కానీ ప్రతి జిల్లాలో ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశాం. అది కూడా గవర్నమెంట్ పరంగా ఈరోజు ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశాం. ఆ యూనివర్సిటీస్లో అనేక సందర్భాల్లో అనేక మంది మరి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. గౌరవ మంత్రి గారు చెప్పినట్టు GOMS 16 ఫైనాన్స్ డిపార్ట్మెంటు 26th of February 2016 they have issued a GO. All employees working in full-time contract basis with monthly remuneration and continuing to the date of proposed regularization who possesses requisite qualification can be regularized. మీరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. అది మేడం, ఈ GOMS 16 ద్వారా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్. ఫస్ట్ మేము కోరుతా ఉన్నాం, బిఫోర్ గోయింగ్ ఇన్ ఫర్ దిస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్, రెగ్యులరైజ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హూ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ లాంగ్ టైమ్. ఆ వారిని రెగ్యులరైజ్ చేయండి. యూనివర్సిటీస్లో 20-25 సంవత్సరాల నుంచి అన్ని అర్హతలు కలిగి ఉన్న పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ చేసిన తర్వాత మీరు ఈ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తే బాగుంటుందని మా ఒక ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ విషయంలో కూడా మరి చాలామంది కూడా పనిచేస్తూ ఉన్నారు. బోర్డు ఏర్పాటు చేస్తే కొత్త రెగ్యులేషన్ వస్తుంది అధ్యక్ష. వీళ్ళందరూ ఎక్కడ సార్ ఇప్పుడు ఇష్యూ ఇది బిల్లు విషయం సబ్జెక్ట్ సార్. బిల్లు ఏంటి? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు యూనివర్సిటీస్లో ఉద్యోగాలు నింపడానికి అని బోర్డు క్రియేషన్ కోసం చేస్తున్నాము. దాని తదుపరి జరగబోయేటి ఇప్పుడే వారు ఊహించుకొని ఏదో చెప్పేస్తే ఎట్లా సార్? బోర్డు క్రియేషన్ కోసం చెప్తున్నాము. తప్ప అండి పారదర్శకంగా మంచిగా ఫస్ట్ క్లాస్గా ఈ రిక్రూట్మెంట్ జరగాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి ఎక్కడికక్కడ పైరవీలు జరగాలని మా ఉద్దేశం కాదు సార్. వాళ్ళ గవర్నమెంట్లో జరిగినాయి అన్ని. వాళ్ళ గతంలో అన్ని వాళ్ళు ఉన్నప్పుడే అన్ని ఎక్కడికక్కడ పైరవీలు సార్. అది వద్దు, పారదర్శకంగా జరగాలి. మంచిగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి పెట్టి ఫస్ట్ క్లాస్గా పబ్లిసిటీ కమిషన్ కావచ్చు, నేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ఎట్లున్నాయో అట్లా మంచిగా తీసుకురావాలని ఉద్దేశము. దాని యూజీసీ నామ్స్ ప్రకారం అట్లా చేద్దామని ఉద్దేశము. దాంట్లో ఇదైతే ఇదైతుంది ముందుకు తీసుకుపోయి ఎందుకు సార్ సభను తప్పుదో పట్టించుడు? ఇట్ ఈస్ సింపుల్ ఇష్యూ. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాల కోసం మంచిదా కాదా? Please conclude. Please conclude. Comment made by honorable ministers. Please conclude. Sir, the character of the university, the meaning of the university will be changed, ma'am, sir. It is autonomous. Any university in this country is autonomous. Autonomy poye pramadam untadi. There are so many educationalists over here. The man, నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, మీరు అంటా ఉన్నారు అనేక అవకతలు జరిగినాయని. యూ కాంట్ అట్రిబ్యూట్ టు ఎనీ వైస్ ఛాన్సలర్. సార్, సిన్సియర్ గా పనిచేసే వైస్ ఛాన్సలర్స్ ని యూ కాంట్ అట్రిబ్యూట్ దట్ జరుగుతుంది జరిగినాయని. హూఎవర్ ఇస్ దేర్ సార్, దే హావ్ డైడ్. ఐ వాస్ గివింగ్ సజెషన్ సార్. మీరు ఇన్ని రోజులుగా పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు సంబంధించి, నాన్ టీచింగ్ స్టాఫ్ కు సంబంధించి, ఎస్ సార్, నాన్ టీచింగ్ సంబంధించి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఇన్ని రోజులు పనిచేస్తున్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేసి చేయమంటున్నాను సార్. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పారు. సరే, ఇఫ్ ఐ గివ్ అడ్వైజ్ ఆల్సో సార్, దీనికి కాదు, మేమే గవర్నమెంట్ పరంగా చేస్తాము, ఏ యూనివర్సిటీ అవసరం లేదు, వైస్ ఛాన్సలర్ అవసరం లేదు, మా పరంగానే నడిపిస్తామంటే ఎట్లా సార్? శ్రీధర్ బాబు గారు, యు ఆర్ డీవియేటింగ్ సబ్జెక్ట్. No, sir. Sir, sorry if I am deviating. Please. Sir, given an opportunity, I always stick to the point, sir. Please restrict to subjects. Yes, definitely. This is also pertinent to subject, sir. When people are working over there since long time, since so many years, if they are not been considered according to the GO issued, before that the board is been constituted, sir. If these things are not been considered, they will be at loss. I just thought of bringing to the notice of honorable minister. Okay. Balala sir. Yes, sir. हुकूमत की जानिब से जो बिल पेश किया गया है उसकी हम तायद करते हैं, और साथ ही साथ मैं ये भी कहना चाहूँगा आपके ज़रिए मिनिस्टर साहिबा को कि 1998 डीएससी में जो क्वालिफाइड हुए थे वो आज तक क्लियर नहीं हुआ. हम इसके बारे में कई बार गवर्नमेंट को रिप्रेजेंटेशन दिए, मैडम को पर्सनली रिप्रेजेंटेशन दिए, ये आज तक ये क्लियर नहीं किए. और उसके साथ ही साथ ये भी डाइट लेक्चरर्स का गवर्नमेंट की प्रोसीडिंग्स है इसके अंदर 2016 की, कि इनको हेंस द principles of government are requested to engage services of eligible candidates in the existing vacancies. लेकिन इसके ऊपर भी कोई अमलावरी नहीं हो रही. मिनिस्टर, हम बारहा बात कर आपके डायरेक्टर के पास भी वो कोई लेडी